శ్రీ విద్యాలయానికి స్వాగతం. విశ్వగురువులు, పరమ గురువులు, సప్తఋషులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. అలాగే మనకు ప్రతిరోజు చక్కటి ధ్యానాన్ని, సాధనను, జ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ విద్యాలయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి శ్రీ విద్యాలయాన్ని సబ్స్క్రైబ్ చేపిద్దాం మాస్టర్స్. మరి ఈరోజు ఆజ్ఞాచక్రం గురించి మూడో రోజు చక్కగా జ్ఞానాన్ని అందించడానికి శ్రీ అగ్గిబిమయ్య గారు మంచిర్యాల నుండి సిద్ధంగా ఉన్నారు. మరి ఆజ్ఞాచక్రం విచ్చుకుంటే పరమశాంతితో పరమశాంతిని పొందుతాం. మరి ఈ సెషన్కి సార్ని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే భీమయ్య సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. నమస్కారం అమ్మా, ధన్యవాదాలు మీకు. మాస్టర్స్ అందరికి పేరు పేరున నమస్కారాలు. అందరం చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం. హాయిగా నిటారుగా ప్రశాంతంగా లోతుగా శ్వాసిస్తూ నిటారుగా ఉందాం. మన యొక్క పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. నా యొక్క పూర్ణాత్మతో నేను సదా అనుసంధానమై ఉండి శరణగతి అయి ఉన్నాను. శ్రీ విద్యాలయం గ్రూప్ ఎనర్జీతో అనుసంధానమై ఉన్నాను. ఈ సెషన్కి మనకు శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి నడిపించాల్సిందిగా పరమ గురువులను, విశ్వగురువులను, సప్తర్షులను, శంబాల మాస్టర్స్ను, సిద్ధాశ్రమ యోగులను, సకల సృష్టిని, సకల లోకవాసులను ప్రార్థిద్దాం. మాస్టర్స్ నిటారుగా లోతుగా శ్వాసిద్దాం. శ్వాసను లోతుగా శ్వాసిద్దాం. మన హృదయంపై చేవేసుకొని మన దైవత్వానికి ఇలా చెప్దాం: నా దైవత్వాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా దైవత్వ శక్తిని ప్రేమిస్తున్నాను. నా దైవ జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాను. నాలో ఉన్న అనంతమైన ప్రకాశాన్ని ప్రేమిస్తున్నాను. ఆ సచ్చిదానంద స్వరూపాన్ని ప్రేమిస్తున్నాను. నా ఆత్మలోని అనంతమైన శక్తులను, సిద్ధులను ప్రేమిస్తున్నాను. నా ఆత్మలోని అనంతమైన ప్రేమ, కరుణ, శాంతిని ప్రేమిస్తున్నాను. నాలో ఉన్న అనంతమైన సంపదలని, సమృద్ధిని ప్రేమిస్తున్నాను. నా దైవత్వాన్ని సదా నేను ప్రేమిస్తూ ఉన్నాను. నా హృదయం సదా జగన్మాత హృదయంతో అనుసంధానమై ఉండునుగాక. నా మనసు సదా జగన్మాత యొక్క మనస్సుతో, విశ్వమానసంతో సదా అనుసంధానమై ఉండునుగాక. నా శ్వాస సదా విశ్వశ్వాసతో, జగన్మాత శ్వాసతో సదా అనుసంధానమై ఉండునుగాక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాడిశుద్ధి ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఆజ్ఞా చక్రాలు. మనం ఆజ్ఞా చక్రాలు మూడో రోజులోకి వచ్చేసాం మాస్టర్స్. ఈ రోజు మనం తెలుసుకునే అంశాన్ని వివరంగా తెలుసుకుంటూ నాడిశుద్ధి చేద్దాం. ఆజ్ఞా చక్రపై ధ్యాస ఉంచి కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా ఆజ్ఞా చక్రంలో శ్వాసించి కుంభించి వదిలేసేయండి. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రార.
లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ నాడి శుద్ధి. ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ అవుతే మనకు చాలా పీస్ వస్తుంది. పీస్ కలిగి ఉంటాం, శాంతిని కలిగి ఉంటాం, పరమ శాంతితో ఉంటాం. ఆ శాంతి అనేది మనం అనుభవాన్ని పొందుతాం. ఇప్పుడంతా జీవితంలో అశాంతి, అలజడి, ఆందోళన, ఆదుర్ద, అవగాహన లేకుండా ఉన్న ఈ స్థితి నుంచి అవగాహనతో ఉండే స్థితి అంటే పరమ శాంతిని కలిగి ఉంటాం ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ అయితే. యాక్టివేషన్ చేసుకోవాలి. ఈ మనస్తత్వాన్ని సరిగ్గా సరి చేసుకుంటూ మన మనస్సును శుద్ధి చేసుకుంటూ సరి చేసుకుంటూ ఆజ్ఞా చక్రాన్ని విచ్చుకునేటట్టు చేయాలి సాధనతో. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రార, లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ నాడి శుద్ధి. ఆజ్ఞా చక్రాలు నిటారుగా ఉండాలి. అక్కడే శ్వాసించి అక్కడే కుంభించి అక్కడి నుంచి వదిలేయాలి ఆజ్ఞా చక్రాలు ఎడమ ముక్కుతో. విశుద్ధ వరకు పంచభూతాలు. ఇక్కడ పరాకాశం, ఆజ్ఞా చక్ర పరాకాశ స్థితి. ఆత్మస్థితి. ఈ రెండు దళాలు ఓపెన్ అవుతే వంకాయ రంగుతో ఓపెన్ అవ్వాలి ఇవి. ఇక్కడ వర్ణం వచ్చేసి వంకాయ రంగు, ఉదా రంగు, ఇండిగో కలర్. 2 పెటల్స్. ఇది విచ్చుకోవాలి. ఇది విచ్చుకున్నప్పుడు మన మనసు పరమశాంతితో ఉంటుంది. పరమశాంతిని అనుభవం చెందుతాం మనం. ఆ శాంతి కోసమే ఇలా సమస్త మానవాళి ఆరాట పడుతుంది మాస్టర్స్, మనతో సహా. ఎవరం ఆ పరమశాంతిని అనుభూతి చెందట్లేదు. మహాయోగులు కొంతమంది ఆ పరమశాంతిని అనుభవం చెందుతున్నారు. మరి మనం ఆ స్థితికి వెళ్ళాలంటే ఆజ్ఞా చక్ర శుద్ధి జరగాలి, విచ్చుకోవాలి. రైట్ ఇన్ రైట్ అవుట్ చేద్దాం. ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా నాడి శుద్ధి. ఆజ్ఞాలో శ్వాసించి ఆజ్ఞాలోనే వదిలేద్దాం. రైట్ ఇన్ రైట్ అవుట్ నాడి శుద్ధిలో ఆజ్ఞా చక్ర. ఈ సూర్యచంద్ర స్వరాల ద్వారా నిరంతరం నాడి శుద్ధి ఆజ్ఞా చక్రాన్ని చేస్తూ ఉంటే మనసు శుద్ధి అవుతూ పవిత్రం అవుతుంది. మనసుకు ఎప్పుడు పరమశాంతి వస్తుంది? పరిశుద్ధమై పవిత్రం అవ్వాలి. మొదలు ఈ సాధనల ద్వారా శుద్ధి జరుగుతుంది. మనసు శుద్ధి అయిన మనసు పవిత్రంగా ఉంటుంది. అలజడి లేకుండా, ఆందోళన లేకుండా, ఆదుర్ద పడకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది మనసు పవిత్రమైతే. ఈ పవిత్రమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్న మనం శాంతిని అనుభూతి చెందుతాం. అంటే ఇప్పుడు మనసు అపవిత్రంగా ఉందని, అశుద్ధంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఎన్నో విధాలుగా ఆలోచనలు ఉన్న మనసు, ఎన్నో విధాలుగా తప్పిస్తున్న మనసు, ఎన్నో విధాలుగా చలిస్తున్న మనసును మనం కలిగి ఉన్నాం. దాన్ని ఆపవశం అవ్వట్లేదు మనం. అందుకే యోగులు ఏం చెప్పారు? మీ మనసును జయించలేరు, మీ మనసుతో మచ్చిగా చేసుకోండి, మీకు అనుకూలంగా మీ మనసును మలుచుకోండి తప్ప మీరు మనసును జయించలేరు. మరి మనసును మనం ఆ విధంగా దానితో మమేకమై మచ్చిగా చేసుకోవాలంటే మనం చెప్పేటట్టుగా చేసుకోవాలి. మనసును మనం చెప్తే వింటుంది మనసు, ప్రతిదీ వింటుంది. అంటే దానికి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉండాలి, రీప్రోగ్రామింగ్ చేస్తూ ఉండాలి. లేదంటే తనకు నచ్చినట్టుగా ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రార. కుడి ముక్కు సూర్యస్వరం చేస్తున్నాం. నాడి శుద్ధి గమనించాలి నిరంతరం. మన మనస్తత్వాన్ని గమనిస్తే మన మనసు ఎంతటి ఆందోళనంగా ఉంది అనేది తెలుస్తుంది. శాంతిగా లేదు.
ఆ శాంతిని కొద్దిసేపే పట్టుకుంటుంది, మిగతాదంతా వదిలేస్తుంటుంది. ప్రతిదానికి ఆందోళన పడే మనసు, ప్రతిదాన్ని కోరుకునే మనసు, ప్రతిదానికి భయపడే మనసు నుంచి శాంతిని పొందాలంటే మనసు శుద్ధి జరగాలి, చలించకుండా ఉండాలి. మనసు పవిత్రమైతే ఆ స్థితి వస్తుంటుంది. ఆవేశం పడ్డ మనసు, ఆవేశపడ్డ మనసే ఆందోళనగా ఉంటుంది. కోపం, క్రోధం, ఆవేశం ఇవన్నీ మనకు అశాంతిని కలిగించే స్థితులు. వాటి నుంచి పరమశాంతిలోకి వెళ్ళాలంటే ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అవ్వాలి. ఈ చక్రా నుంచి ఆజ్ఞలు వెళ్తాయి, ఆ ఆజ్ఞలు అమల్లోకి వస్తాయి. ఎప్పుడైతే ఇది ఆజ్ఞ ఇచ్చే స్థితిలో యాక్టివేషన్ ఉండి ఇచ్చింది ఉంటే పరమశాంతి వస్తుంది. ఓకే, ఇప్పుడు అనులోమ విలోమం చేద్దాం. లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. ఆజ్ఞా చక్రాలో అనులోమ విలోమం మాస్టర్స్. ఎడమ ముక్కును శ్వాసించి అక్కడే ఆపి 5 సెకండ్లు, కుడి ముక్కు ద్వారా వదిలేయండి. కుడి ముక్కుతో శ్వాసించి అక్కడే 5 సెకండ్లు ఆపి ఎడమ ముక్కు ద్వారా వదిలేయండి. లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్, అనులోమ విలోమం. దీని ద్వారా మనసు బాగా పవిత్రంగా ఉంటుంది. నాడి శుద్ధి ద్వారా పరిశుద్ధం అవుతుంది, అనులోమ విలోమం ద్వారా పవిత్రంగా ఉంటుంది. ఒక దాంట్లో ఒకటి మెర్జ్ అవుతా ఉంటాయి. మనసు బుద్ధిలో, బుద్ధి మనసులో కలుస్తూ ఉంది. మనం అనులోమ విలోమం చేయడం ద్వారా మనసును బుద్ధిలో కలుపుతున్నాం, బుద్ధిని మనసులో కలుపుతున్నాం, అమ్మను అయ్యతో కలుపుతున్నాం, అయ్యను అమ్మతో కలుపుతున్నాం, చల్లదనాన్ని వెచ్చదనంలో కలుపుతున్నాం, వెచ్చదనాన్ని చల్లదనంలో కలుపుతున్నాం. ఇలా ఏమవుతుంది, క్లీన్ అవుతా ఉంటుంది, బాగా శుద్ధి జరుగుతూ ఉంటుంది. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్, అక్కడే సహస్రారానికి వదిలేయాలి. బాగా లాగినట్టు ఉంటుంది, నుదుటి భాగం మంట, నొప్పి వస్తూ ఉంటుంది, తలంత బరువు అయినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. చేయాలి, కాకటైతే ఏం కాదు. అది ఇచ్చుకునే క్రమంలో ఇవన్నీ జరుగుతాయి. యాక్షన్స్ ఆడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం చేసే సాధన ద్వారా ఆడ మూమెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రారం. పరమశాంతిని అనుభూతి చెందిన మనసు పరమాత్మతో అనుసంధానం అవుతుంది. పరమాత్మ స్థితే పరమశాంతిగా ఉండడం. మనసు శూన్యమయ్యే స్థితి. మనసు శూన్యమైతేనే పరమశాంతి లభిస్తుంది, మనకి అనుభూతిలోకి వస్తుంది. మనసు పరమాత్మకు శరణాగతి అయితే పరమశాంతి లభిస్తూ ఉంటుంది సాధకులకు. అంటే మనసు భగవంత్ తత్వాన్ని గుర్తించట్లేదు, అంతే తేడా. ఓ అనంతమైన గొప్ప తత్వం ఒకటి ఉంది, దాన్ని నేను పొందట్లేదు అన్నది తనకు తెలియట్లేదు. నువ్వే చెప్పాలి మనసును, నీకు అనంతమైన నిధి ఉంది ఆ యొక్క భగవతత్వంలో, దాని దగ్గరికి వెళ్ళాలి, దాని దగ్గర శరణాగతి అవ్వాలి, దాంట్లో కలిసిపోవాలి, లేదా దాంతో మమేకం అవ్వాలని చెప్పాలి మనసుకి.
అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తితో కనెక్ట్ అవ్వాలి. అనంతమైన ప్రేమ ఉంది, ఆ ప్రేమతో కనెక్ట్ అవ్వాలి. అనంతమైన ఆనందం ఉంది, ఆ ఆనందంతో కనెక్ట్ అవ్వాలి. అనంతమైన ప్రకాశం ఉంది, ఆ ప్రకాశాన్ని దర్శించాలి. అనంతమైన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో మమేకం అవ్వాలి. అనంతమైన పవర్స్ ఉన్నాయి, ఆ పవర్స్ను అనుభూతి చెందాలి. అనంతమైన సంపదలు, సమృద్ధి ఉంది, వాటిని అనుభూతి చెందాలి. నువ్వు ఆ అనంతత్వం నుంచే వచ్చావు. నువ్వు అనంతత్వాన్ని అనుభూతి చెందితే చాలు, పరమశాంతి వస్తుంది. మనసు శూన్యమవుతుంది. ఆ అనంతత్వంతో మమేకమయ్యే మనసు శూన్యమవుతుంది. విడిగా ఉంది కాబట్టి, దూరంగా వచ్చింది కాబట్టి, మనసుగా ఏర్పడ్డది కాబట్టి, తాను ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అక్కడ మర్చిపోయింది కాబట్టి, జ్ఞాపకం లేదు కాబట్టి, మనం ఆ అనంతత్వానికి మన మనస్తత్వాన్ని ముడేయాలి. అప్పుడు పరమశాంతిని అనుభవిస్తుంది మన మనస్తత్వం. మనసే అశాంతి, మనసే శాంతి. ఇవన్నీ మనసు అనుభవించే స్థితులు, అంటే మనం అనుభవించే స్థితులుగా చెప్తున్నాం. అంటే మనం అంటే ఏంటి? మనసే. నేను ఈ విధంగా ఉన్నానంటే మన మనసు ఆ విధంగా ఉంది అని అర్థం. మనం బాధతో ఉన్నామంటే మనసు బాధపడుతుంది అని అర్థం. మనకు దుఃఖం వస్తుందంటే మనసు దుఃఖిస్తుంది అని అర్థం. మనం కష్టాల్లో ఉన్నామంటే మన మనసు కష్టపడుతుందని అర్థం. అంటే ఇవన్నిటికీ మనసే కాబట్టి ఈ మనసును శుద్ధి శుద్ధి ప్రక్రియ, నాడి శుద్ధి, అనులోమ విలోమం, సమస్వరాల ద్వారా నిరంతర అన్ని చక్రాల మీద నిరంతరం సాధన చేస్తూ ఉన్న క్రమంలో ఆ సాధన సిద్ధి జరిగిన క్షణంలో ఇవన్నీ వస్తాయి. మనం ఇలా చేసినాక వెంటనే ఇవన్నీ ఫలితాలు ఏం రావు. మీకు ఎలా చేయాలి, దాని యొక్క వివరణ ఏంటి అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఈ 7 రోజుల్లో ఒక్కొక్క చక్రాన్ని మనం దాన్ని వివరిస్తున్నాం. ఈ 7 డేసే గాక దీని తర్వాత ప్రతి చక్ర మీద ఈ ప్రక్రియ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఆ సాధన నిరంతరం జరిగినప్పుడు ఈ చక్రాస్ అన్ని పూర్తిగా శుద్ధి అయినప్పుడు మనసు పూర్తి ఆధీనంలోకి వచ్చి భగవతత్వంతో అనుసంధానం అయిపోతుంది. మనసు ఆ భగవతత్వంలో లీనమయడమే లయం. మనోలయం జరిగిన క్షణమే మనసు పరమశాంతిని పొందుతుంది. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రార, అనులోమ విలోమం, లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడే మనసు దేనికి చెలించకుండా పరమశాంతిని అనుభూతి చెందుతుంది. ఆజ్ఞాచక్ర విచ్చుకున్న స్థితిలో దేనికి అలజడి చెందదు, ఆందోళన చెందదు, చలించదు, స్థిర నిశ్చలంగా ఉంటుంది. అంటే ఇది మనసు ఆ స్థితికి చేరుకోవాలంటే నిరంతరం అభ్యాసం జరగాలి. నిరంతరం సాధన అభ్యసిస్తూనే ఉండాలి. కష్టాలు వచ్చినా కూడా చలించకుండా ఉండే స్థితి మనసుకు వస్తూ ఉంటుంది. పరమశాంతి అప్పుడే వస్తుంది. అది వరకు ఆ కష్టం వస్తే తట్టుకోలేని మనిషి ఈ సాధనలో ఉన్నప్పుడు, ఈ జ్ఞానాన్ని ఎరకతో అనుభూతి చెందినప్పుడు చలించకుండా ఉండే స్థితి, పరమశాంతి స్థితిలో నుంచి జారలేం మనం. అప్పుడు ఏమవుతుంది? అది కూడా తొందరగా బయటికి వెళ్ళిపోతుంది. మనం కష్టం వచ్చినప్పుడు బాగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే అది ఇంకెక్కువ మనల్ని ఎక్కువ సమయం తీసుకుంటుంది. అది కూడా వెళ్ళిపోతుంది కానీ సమయం ఎక్కువ పడుతుంది. అదే ఆ కష్టం వచ్చినా కూడా చలించకుండా ఉన్నప్పుడు అది తొందరగా ఆ కష్టం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనసు శాంతిగా ఉంటుంది, చలించట్లేదు, అలజడి చెందట్లేదు, ఆందోళన పడట్లేదు, 10 మందికి చెప్పుకోవట్లేదు దీని నుంచి ఎలా బయటికి రావాలని.
పారిపోవాలని చూడట్లేదు కదా. కష్టాలు వస్తే దాని నుంచి ఎలా బయటికి వెళ్ళాలనే కదా మన ప్రయత్నం అంతా. అదే ఆజ్ఞాచక్ర యాక్టివేట్ కదా, ఒక కష్టం వచ్చింది కదా, ఓకే, వెల్కమ్, యాక్సెప్ట్ చేస్తాం. వెల్కమ్ చేసిన కష్టం ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే దాన్ని స్వాగతించాం, ఇష్టపడ్డాం. ఆ కష్టాన్ని కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటాం. ఇది అంత తొందరగా మనకు ఎవరికి రాదు. కష్టాలను కూడా ప్రేమించేంత స్థితి మనసుకు వచ్చిందంటే, కష్టాలు కష్టాలు కనిపిస్తాయా? ఉండవు కదా, అట్లా అనిపించవు కదా. కష్టాన్ని స్వీకరించటం, కష్టాన్ని ప్రేమించటం, కష్టాల్ని అంగీకరించటం, కష్టాలు కూడా దైవానుగ్రహమే అని భావించటం, అప్పుడే పరమ శాంతిని పొందుతుంది మనసు. ఇప్పుడు కష్టాలని మనం కర్మానుసారంగా వస్తున్నాయి, కర్మానుసారంగా వచ్చినా కూడా ఆ కర్మ కూడా దైవం చేతిలో ఉందని గుర్తుంచుకోవాలి. శరీరం మనసును అనుసరిస్తుంది, మనసు బుద్ధిని అనుసరిస్తుంది, బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి కర్మ అనుసరిస్తుంది. కర్మకు అతీతంగా ఉన్న దైవం ఇవన్నిటికీ బాసుగా ఉంది, ఇవన్నిటిని నడిపిస్తుంది. అంటే ఎవరి ద్వారా వస్తున్నాయి కష్టాలు, ఎవరి ద్వారా కర్మ చేస్తున్నావు, ఎవరి ద్వారా ఫలితాలు వస్తున్నాయని గుర్తిస్తే మనసు దాన్ని పట్టుకుంటాం. ఓహో, ఇవన్నిటికీ మూలం ఆ అనంతమైన శక్తి స్వరూపం, నేను దాంతో మమేకం అవ్వాలి. అప్పుడు ఏముంటాయి, ఇవన్నీ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటాయి, అంతా నడిచిపోతూ ఉంది. ఏ శక్తి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయో నేను ఆ శక్తితో కనెక్ట్ అవ్వాలి అని మనస్తత్వాన్ని అటువైపు మరల్చడమే సాధన, జ్ఞానం. అప్పుడు వస్తుంది పరమశాంతి. దేనికి చెలించని స్థితి మనకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్. దాన్ని పొందడమే ఈ జన్మ లక్ష్యం కావాలి, ఈ సాధన లక్ష్యం కావాలి. ఎన్ని ఉన్నా ఏదో వెలితి అశాంతి, ఈ అశాంతి నుంచి పరమశాంతికి వెళ్ళే స్థితి పొందాలి. నిరంతర సాధన, నిరంతర అన్వేషణ, నిరంతర తపన, శ్రద్ధ కలిగిన ఏ సాధకులైనా సిద్ధించుకోవచ్చు. నామస్వరం చేద్దాం. నాడి శుద్ధి అనులోమ విలోమం ద్వారా ఆజ్ఞాచక్ర శుద్ధి జరిగి పవిత్రత సంతరించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ పవిత్రతను అనుభూతిలోకి తెచ్చుకుంటాం, పరమశాంతిని. అనులోమ విలోమం తర్వాత సమస్వరం, బ్రీతింగ్. సహస్రారం నుంచి ఆజ్ఞలో శ్వాసించాలి, కుంభించాలి. 5 సెకండ్లు కుంభించి మళ్ళీ ఆజ్ఞ నుంచి సహస్రారానికే వదిలేయాలి. అక్కడ ఒక 1-2 సెకండ్స్ సహస్రాలలో ఆపగలగాలి. మళ్ళీ సహస్రారం నుంచి ఆజ్ఞాచక్ర, ఆజ్ఞాచక్ర టు సహస్రార, సమస్వరం. వదిలేటప్పుడు కొంచెం కిందికి వచ్చి వదిలేయాలి. అది విశుద్ధ నుంచా, అనాహత నుంచా, మూలాధారం వరకైనా పర్వాలేదు, కానీ ఆజ్ఞాచక్ర నుంచి వదిలేసే కన్నా కొంచెం కిందికి వచ్చి ధ్యాసను కింది నుంచి నెట్టుతా ఉంటే సహస్రారానికి బాగా వెళ్ళిపోతుంది. సంవత్సరంలో ఓంను యాడ్ చేయాలి. సహస్రారానికి వదిలేటప్పుడు బ్రీతింగ్లో ఓం, మనసును ఓం జపిస్తూ నెట్టాలి సంవత్సరం. శ్వాసించేటప్పుడు పైనుంచి, సహస్రారం పైనుంచి శ్వాసించి ఆజ్ఞాచక్రాలు కుంభించి 5 సెకండ్లు ఆపి వీలైనంత వరకు కింద నుంచి పైకి వదిలేటప్పుడు అని అంటే అది సహస్రారానికి వెళ్ళిపోతుంది. ఆ సహస్రారంలో 1-2 సెకండ్స్ ఆపాలి. ఇక్కడ ఆజ్ఞలో 5 సెకండ్లు ఆపాలి. ఇది సమస్వరం. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రారం. నిదానంగా చేయండి. ఈ సమస్వరం ద్వారా ఈ పరమ శాంతిని అనుభూతి చెందుతాం. ఎందుకంటే మనసు శుద్ధి సిద్ధి, మనసు శుద్ధి జరగాలి. ఆ మనసు సిద్ధి, ఏ సిద్ధి? పవిత్రంగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం. ఆ సిద్ధి సిద్ధించినాక ఈ యొక్క పరమశాంతి స్థితి, పీస్ 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 అని తపిస్తున్న ఈ మన మనస్సు ఆ పీస్ ని, ఆ కూల్నెస్ ని అనుభూతి చెందుతాయి.
ఈ అనుభవంలోకి వస్తే మనం చాలా విషయాలు మనకు ఇబ్బంది పెట్టవు. ఏ విషయమైనా ఇబ్బంది పెట్టని స్థితి ఈ పరమశాంతికి కనెక్ట్ అయిన మనసు. శాంతి అంటే దైవ స్థితి అండి. ఆ శాంతి, పరమశాంతి ఎక్కడుందంటే దైవత్వంలోనే ఉంది. మనసు బుద్ధి అతీతమైన స్థితి పరమశాంతి. ఆ శాంతిని పొందాలంటే ఈ మనసు దైవత్వంతో కలవాలి. నువ్వు కలపాలి, శరణాగతి చేయాలి దాన్ని. నీ దైవత్వానికి మనసును బుద్ధి నిరంతరం అర్పిస్తూ ఉండాలి. నా మనస్తత్వాన్ని, నా బుద్ధిని, నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా సమస్యలని, నా కష్టాలని, దుఃఖాలని, బాధలని అన్ని పరమాత్మ ముందు అర్పిస్తున్నాను. నా దైవత్వానికి సమర్పిస్తున్నాను అని ఎప్పుడైతే దైవం ముందు మోకరిల్లుతారో, ప్రణమిల్లుతారో, శరణాగతి అయి ఉంటారో, మీ మనసు శూన్యంలోకి వెళ్తూ ఉంటుంది. శూన్యంలోకి వెళ్ళిన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన మనసు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనస్తత్వమే పరమాత్మ స్థానం అని గుర్తించాలి. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ శాస్త్రాలండి. సమస్వరం అక్కడ లాగాలి, కుంభించాలి, నిదానంగా వదిలేయాలి. ఆ ప్రాసెస్ జరిగిన కొద్దీ చాలా శక్తి కింది నుంచి పైకి విరజిమ్ముతున్న అనుభవం కూడా మనం కలుగుతుంది. ఇదంతా శక్తి సాధన, శక్తిని మేల్కొల్పే సాధన. శక్తిని మేల్కొల్పుతున్నప్పుడు ఏమవుతుంది? శక్తి కేంద్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎన్నో శక్తి కేంద్రాలు ఉన్నాయి ఈ దేహంలో. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచ్చుకుంటాయి. ఇప్పుడు ఆజ్ఞాచక్రపై చేస్తున్నప్పుడు ఇది విచ్చుకుంటుంది. ఇది విచ్చుకుంటే, ఇది శుద్ధే విచ్చుకుంటే పరమశాంతిని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం మనం. ఎన్నో స్థితులు కలుగుతాయి ఇది యాక్టివేషన్లోకి వస్తే. మనం కొన్ని స్థితుల గురించే ఇక్కడ చెప్పుకుంటూ చేస్తున్నాం. అవి ముఖ్యమైనవని మనం కొన్ని చెప్పుకుంటూ చేస్తున్నాం. ఎన్నో స్థితిగతులు మనకు అందిస్తుంది ఆజ్ఞాచక్ర యాక్టివేషన్. ఇట్లా ప్రతి చక్ర అన్ని యాక్టివేషన్లో ఉండి అన్ని సమతుల్యంలో తిరిగినప్పుడు, సమతుల్యంలో విచ్చుకున్నప్పుడు సాధకుడు పరిశుద్ధమైన పవిత్రాత్మగా ప్రకాశిస్తాడు. ఆ తేజ రూపాన్ని దర్శిస్తాడు. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ శాస్త్రాలండి. నిటారుగా ఉండాలి. నిటారుగా ఉన్నప్పుడు చేయగలుగుతాం ఆజ్ఞా చక్రం మీద. కొంచెం బెండ్ అయితే మత్తు వస్తుంది, నిద్ర వస్తుంది, చేయలేం. ఇప్పుడు వచ్చే బాధలకు తల్లడిల్లే మనసు ఆజ్ఞాచక్ర యాక్టివేషన్లో తల్లడిల్లది. ఇక చిన్న సమస్య అయినా తట్టుకునే లేని స్థితిలో మనస్తత్వం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితినైనా సాక్షిగా చూసే స్థితి వస్తుంది మనసుకి. అప్పుడు అప్పుడు ఏముంటుంది? పరమశాంతిగా ఉంటుంది. అదే పరమశాంతి స్థితి. ఆ మనసు ఇవన్నిటికీ చెలించని స్థితి. అందుకు మన మనసును నిరంతరం విశ్వమానసంతో కనెక్ట్ చేయాలండి. అంటే ఆ భగవంతుని మనస్తత్వానికి అనుసంధానం చేయాలి, మనమే చేసుకోవాలి. నా మనసు విశ్వమానసంతో కనెక్ట్ అవ్వాలి. ఈ విశ్వమనస్సుతో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ మనస్సు ఎలా ఉందో మన మనసు అలా చలిస్తూ ఉంటుంది. మనం గొప్ప వాళ్ళతో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? 6 నెలలతో, ఒక 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అని అంటారు. మరి ఎన్నో జన్మలుగా మనసు విడిపడి ఉంది పరమాత్మకు. కలపాలి. కలిపినప్పుడు ఏమవుతుంది? ఆ మిత్రత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు మనసు ఆ దైవమానసంతో, విశ్వమానసంతో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? దాని లక్షణాలు, గుణాలన్నీ మనసుకు వస్తూ ఉంటాయి. ఆ విశ్వమనసు ఏ గుణాలతో ఉంది? నిర్గుణంతో ఉంది, సద్గుణాలతో ఉంది, సద్భావాలతో ఉంది, సత్కర్మలు చేస్తుంది, సత్యాన్ని కలిగి ఉంది, అనంతమైన ప్రేమ కలిగింది. అక్కడ అన్ని ఉన్న స్థితి ఈ మనసుకు కనెక్ట్ అవుతాయి. మనం మన పరిధిలో ఆలోచించేది కాదు, దాని పరిధిలో ఆలోచించగలుగుతుంది. ఏంటి సృష్టి, ఏంటి స్థితి, ఏంటి లయం, ఏంటి
ఈ త్రిగుణాలు ఏంటి, ఈ భవబంధాలు ఏంటి, ఈ జన్మేంటి, ఈ కర్మ ఏంటి, ఈ కర్మ చక్రాన్ని, ఈ జన్మ చక్రాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, అన్ని ఈ మనసు నిరంతరం భగవంతునితో అనుసంధానం చేయడమే సాధన. కానీ మనం చేయక చేస్తున్నాం, ఆ కనెక్షన్ ఏర్పడక చేసేస్తున్నాం. నిరంతరం కనెక్ట్ అవ్వండి, మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి. శ్వాసను విశ్వసాతతో, మనసును విశ్వమనస్తో, హృదయం విశ్వహృదయంతో, వాక్కును విశ్వవాక్కుతో, సంకల్పాలను విశ్వ సంకల్పంతో, బుద్ధిని విశ్వబుద్ధితో, జ్ఞానం విశ్వజ్ఞానంతో, ఇట్లా అన్ని మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ యొక్క భగవంతుని దగ్గర ఉన్నాయి. మనం పరిమితంగా ఉన్నాం, ఆయన అపరిమితంగా ఉన్నాడు. ఈ పరిమితాన్ని ఆ అపరిమితత్వంతో అనుసంధానం చేసి సాధన చేయాలి. తప్పించాలి, అడగాలి నిరంతరం, నేను ఈ విధంగా ఉండాలి, నాకు ఆ శక్తిని జ్ఞానాన్ని ఇవ్వాలి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, సమస్వరం, ఆజ్ఞాచక్ర. ఎందరో మహానుభావులు ఆ స్థితిని పొందారు. వాళ్ళు చూపించిన మార్గాలను, చూపించిన విధాలను మనం అర్థం చేసుకుంటూ చేయాలి సాధన. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క విధంగా కొటేషన్ చేశారు. దుఃఖరాహిత్యమే పరమశాంతి, జన్మరాహిత్య స్థితే మోక్షము. ఇవన్నీ మోక్షానికి నిర్వచనాలు. పరమశాంతి ఎప్పుడు వస్తుంది? నీకు మోక్ష స్థితిలోనే వస్తుంది. లేదంటే ఏదో సాధించాలి, ఏదో పోరాడుతుంది ఇప్పుడు మనసు. ఇప్పుడు జీవితం అంటే ఆరాటం పోరాటంతో ఉంది అందరికీ. ఆధ్యాత్మిక సాధులకైతే మరీ సవాలుగా ఉంది ఇప్పుడు. ఈ సవాల్ ఎప్పుడు నెరవేర్చబడుతుంది, ఎప్పుడు విజయం వస్తుందంటే నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకున్నప్పుడు. అంటే నీ మనసును నిరంతరం ఇలా కనెక్ట్ చేసుకుంటూ, మనస్సుపై నిరంతరం ఒక ఎరుక, మనసును మనసుతోటే గమనించాలి. ఆ మనస్సుకు ఎప్పుడు మన ఆధీనంలో ఉండాలంటే మంత్ర జపం జరగాలండి. దైవ నామస్మరణ, బీజాక్షర మంత్ర జపం జరిగిన కొద్దీ మనసు శుద్ధి జరుగుతూ ఉంటుంది. అందుకే జపము, తపము, ధ్యానము, యోగం పెట్టారు. జపం చేయడము, తపస్సు చేయటము, ధ్యానం చేయటము, యోగం చేయటము, ప్రాణాయామం చేయటము, ఇవన్నీ చేసేటి అన్ని చేస్తూ ఉంటే మనసు దారిలోకి వస్తుంది. అది కనబడదు, అది చెలిస్తుంది ఆలోచనల రూపంలో, సంకల్పాల రూపంలో, కోరికల రూపంలో, భయాల రూపంలో, నమ్మకాల రూపంలో, ఈర్ష్యాస్వద్వేషాలతో. ఇదంతా మనసు ప్రభావం కాబట్టి దాన్ని నిరంతర సాధనతో, ప్రాణాయామ ప్రక్రియలతో, శరణాగతితో, ధర్మబద్ధంగా ఉంచుతూ, మనసును ధర్మబద్ధంగా ఉంచుతూ చేస్తే మనసు శుద్ధి జరుగుతూ ఉంటుంది. మనసుకు కొన్ని గుణాలు అబ్బినాయి, అది అనేక జన్మలుగా కొన్ని వాసనలు పట్టుకుంది, కొన్ని నమ్ముతుంది. ఆ నమ్మకాల నుంచి దాన్ని బయటకు తీసుకురావాలి. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రారం. చేస్తున్నామంటే చేస్తలేదు. ఒక గంట 2 గంటలు సాధన, చెప్పిన సాధన చేస్తున్నాం, పక్కకు వస్తున్నాం, మళ్ళీ మనసు ఎప్పట్లాగానే ఉంటుంది. ఏం ఫలితాలు పెద్దగా ఏం లేవు. ఎందుకు లేవు? సరి అయిన విధంగా నీ మనసును తెచ్చుకోవాలి దారిలోకి. అయినా జారిపోతుంది, అయినా చెలిస్తుంది, అయినా బాధపడుతుంది, పారిపోవాలని చూస్తూ ఉంటుంది. కష్టాలెత్తే పారిపోవాలని చూసే మనం కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఎప్పుడు వస్తుంది? కష్టాలకు ఎదురొడ్డి నిలిచినప్పుడే కదా. ఆ నిలిచినప్పుడే ధైర్యం వస్తుంది. ధైర్యంగా ఉన్న మనసుకు కష్టానికి చలించదు. వైరాగ్యంతో ఉన్న మనసుకు ఎన్ని కోరికలు వచ్చినా ఇబ్బంది పడదు. ఆవేశం, ఆందోళనతో, కోపం, క్రోధాలతో ఉన్న మనసు శాంతితో ఉన్నప్పుడు దేనికి చలించదు.
ఎందుకు రావట్లేదు మనసుకు? సాధన సరిగ్గా లేదు, శరణాగతి సరిగ్గా లేదు. శరణాగతి లేదు మనసు. శరణాగతి లేని సాధన ఫలించదని గుర్తుంచుకోండి. నువ్వు సాధన శరణాగతితో చేయి. ఆ దైవం ముందు మోకరిల్లిన మనసు శరణాగతితో ఉంటుంది. నేను అంటే మనసు, నేను కాదు అంతా నువ్వే అంటే శరణాగతి. నేను అంటే మనసు, నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను చెప్తున్నాను. ఈ నేను నుంచి ఆ నేనును గుర్తిస్తే చాలు. ఓహో, ఇదంతా నేను అనుకున్నాను, నువ్వు చేపిస్తున్నావు. నా మనసును బుద్ధిని ఆడించేది నువ్వే, నా కర్మ ఫలితాలను ఇచ్చేది నువ్వే తల్లి. అందుకు నీకు నేను నా మనసును బుద్ధిని సదా అర్పించాను అని ఎప్పుడైతే మనసు దైవాన్ని గుర్తిస్తుందో సాధన సిద్ధిస్తుంది, జ్ఞానబోధ జరుగుతూ ఉంటుంది, దైవంతో అనుబంధం ఏర్పడుతుంది, దైవంతో మిత్రత్వం ఏర్పడుతుంది. మనసుకు దైవత్వంతో అనుసంధానం జరిగితే చాలు, చాలు, జీవితం ధన్యమైనట్టే. బ్రీతింగ్, ఆజ్ఞా చక్రాలు అక్కడే శ్వాసించి కుమ్మించి సహస్రానికి వదిలేయండి. సమస్వరం. ఆడ లైట్ ఫీల్ అవుతాము, లైట్ కాంతిని దర్శిస్తాము, శక్తిని ఫీల్ అవుతాం. తల వణుకుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, తలంతా నొప్పిగా, భారంగా, తిమ్మిరిగా, మంటగా ఉంటుంది. మెదడంతా ఎవరో తీసేసినట్టు ఉంటుంది, లాగినట్టు ఉంటుంది, తలపోటు వస్తుంది. ఎన్నో వస్తాయి. అదంతా ప్రక్రియ, ఆ తలనంతా శుద్ధి జరిగే ప్రక్రియ. అంటే మనసు ఈ మైండ్ను, ఈ యొక్క మెదడును బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మెదడు అంతా ఆ విధంగా వస్తుంది. పాయింట్ ఆజ్ఞా చక్ర కాబట్టి, ఆజ్ఞా చక్ర భ్రుకుటిలో ఉంది కాబట్టి అదంతా ఒక ప్రక్రియ జరుగుతుంది. మనకు తెలుస్తూ ఉంటుంది అక్కడ అంతా శుద్ధి జరుగుతుంది అని తెలుస్తూ ఉంటుంది. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రార. దైవాన్ని పొందటం అంటే మనసుపై విజయాన్ని పొందటం. విజయం అంటే దీన్ని ఏం జయించాం కానీ మన అదుపులోకి వస్తే చాలు, మనసును విజయాన్ని, మనం మనసును విజయం పొందినట్టు మనసుపై. మనసుతో ఎలా మమేకం అవ్వాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవడమే సాధన, జ్ఞానం. రీప్రోగ్రామింగ్ చేయాలంటే మనసు విన్నది, మనసు ఎలా పనిచేస్తూ ఉంటుంది, మనల్ని ఎలా నడిపిస్తుంది అంటే మనం బాగా చూసింది పట్టుకుంటుంది, బాగా విన్నది నమ్మేస్తూ ఉంటుంది. ఈ రెండు బాగా మనసులో నిండిపోతాయి. చూసింది, విన్నది, నమ్మింది. కళ్ళ ద్వారా బాగా చూసిన మనసు పట్టుకుంటుంది, చెవుల ద్వారా బాగా విన్న విషయాలని మనసులో నిండిపోతాయి. అంటే ఇప్పుడు మనసు కొంచెం మన వైపు రావాలంటే మనం వినకూడదు, అవసరం లేనని వింటున్నామని అర్థం. అనవసరమైన విషయాలన్నీ విని మనసులో నింపేస్తున్నామని మనం గుర్తించాలి. అనవసర విషయాలు వినకుండా ఉన్నప్పుడు మనసు చాలా తేలికగా ఉంటుంది. వినడం, చూడడం ఈ రెండిటి ద్వారా మనసు బాగా లోడ్ అవుతూ ఉంటుంది, నిండిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనసు ఖాళీ చేయాలని తప్పిస్తున్నాము, సరికాని విషయాలన్నీ విని మనసును నింపేస్తున్నాం. సరికాని విషయాలన్నీ చదువుతాము, వింటాము, సరికాని దృశ్యాలన్నీ చూస్తాము. మనసులో నిండిపోతాయి అవన్నీ. మనం ఏది చూస్తామో, ఏది వింటామో, ఏది మాట్లాడతామో కూడా, ఏది చేస్తామో కూడా, ఇవన్నీ మనసులో తిష్ట వేస్తాయి. అంటే ఇవన్నిటిని నిరంతరం ఇవన్నిటి నుంచి బయటకు వస్తాం. అందుకే యోగులందరూ ఏకాంతంగా సాధన ఎందుకు చేశారంటే వినకూడని వినకుండా ఉన్నారు, చూడకూడని చూడకుండా ఉన్నారు.
అప్పుడు మనసు వాళ్ళకు తొందరగా వాళ్ళ వశం తేలికై వాళ్ళ వశమైంది. మనం ఇప్పుడు అలా లేం కదా ఈ సమాజంలో, ఈ కుటుంబ బాధ్యతలలో. మనసు వినకూడని వింటుంది, చూడకూడని చూస్తుంది, మాట్లాడకూడని మాట్లాడుతుంది. కాబట్టి ఈ మనసును నిరంతరం ఇలా కొంచెం ఆ స్థితిలో నుంచి పక్కకు తీసుకొస్తూ సాధన ఎక్కువ చేస్తూ ఉంటే మనసు మన అదుపులోకి వచ్చి ఆ పరమ శాంతిని అనుభూతి చెందుతుంది. పరమ శాంతి శాంతి శాంతి, శాంతి మంత్రం చేస్తున్నాం. మనం చేయని శాంతి వస్తుందా అంటే మరి మనసుని ఇలా చేస్తే వస్తుంది. పరమశాంతితో ఉన్న మనసు సంకల్పిస్తే జరుగుతుందన్ని. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రార. అశాంతి నుంచి శాంతి వైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, చీకటి నుంచి వెలుతురు వైపు, మరణం నుంచి అమరత్వం వైపు ఎప్పుడు వెళ్తావు? ఇలా నువ్వు నిరంతరం సాధన, ఈ జ్ఞానాన్ని అవగతం చేసుకుంటూ సాధన చేసినప్పుడు. దీనికి ఎన్నో పద్ధతులు మనం అవలంబించినప్పుడు ప్రాణాయామం, అందుకే యోగులు కొన్ని కొన్ని ఆర్డర్స్ పెట్టారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు. ఒక ఆర్డర్లో వెళ్ళినప్పుడు, ఒక లైన్లో వెళ్ళినప్పుడు, ఒక్కొక్కటి చేసుకుంటూ ఫలితాలను పొందినప్పుడు మనసు ఆధీనంలోకి వస్తుంది. బ్రీతింగ్ ఆజ్ఞ, బ్రీత్ అవుట్ సహస్రార. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ లో పెట్టండి ధ్యాస. లెఫ్ట్ బ్రెయిన్, ఎడమ మెదడులో ధ్యాస పెట్టి, ధ్యాస అంటే దృష్టి నిలిపి, ఎడమ మెదడు ముందు నుంచి వెనక్కు బ్రీతింగ్ చేయాలి, వెనకకు లాగాలి, వెనకకు వచ్చి కుంభించి మళ్ళీ వెనక నుంచి ముందుకు వదిలేయాలి బ్రీతింగ్ ని. ఎడమ మెదడులో బ్రీతింగ్ వెనక్కి, బ్రీత్ అవుట్ ముందుకి. ఇప్పుడు ఆజ్ఞలో అంటే భ్రుకుటిపై చేసిన మనం మెదడు పైకి ఎక్కాలి, అంటే ఒక రకంగా సహస్రార స్థితిలోకి వెళ్ళాలి. దృష్టి ఎడమ మెదడు మనకు కనపడుతుంది, ఆ మెదడు ముద్ద తెల్లగా మంచి లొట్టలు లొట్టలుగా ఉంది చూడు. ఆ ముద్దలో వెనుకకు ముందుకు వెనుకకు ముందు దృష్టిని జరపాలి. శ్వాసను జరపలేవు అక్కడ నువ్వు. దృష్టి వెనుకకు ముందుకు జరుగుతూ ఉంటే శ్వాస అక్కడ జరుగుతూ ఉంటుంది. దృష్టి ఎక్కడో శ్వాస అక్కడ, ధ్యాస ఎక్కడో శ్వాస అక్కడ, ధ్యాస ఎక్కడో శ్వాస అక్కడ. బ్రీతింగ్ వెనక్కి లెఫ్ట్ బ్రెయిన్ లో, బ్రీత్ అవుట్ ముందుకి అదే లెఫ్ట్ బ్రెయిన్ లో. అక్కడే శ్వాసించండి, ముందుకు వదిలేయండి, శ్వాసించండి, ముందుకు వదిలేయండి. తల కొంచెం ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఈ మెదడులో ఉన్న ఈ మచ్చలన్నీ అంటే అశాంతితో ఏర్పడ్డప్పుడు ఉన్న బ్లాక్స్ అన్ని ఈ చేయడం ద్వారా కరిగిపోతూ ఉంటాయి. మెదడు శక్తివంతం అవుతూ ఉంటుంది. మెదడు ఎప్పుడైతే ఎనర్జైజ్డ్ అవుతుందో పరమశాంతి కూడా మనం పొందొచ్చు. బ్రీతింగ్ వెనక్కి, బ్రీత్ అవుట్ ముందుకి లెఫ్ట్ బ్రెయిన్ లో. ఇప్పుడు రైట్ బ్రెయిన్ లో చేద్దామండి. రైట్ బ్రెయిన్ లోకి రండి, దృష్టిని ఇటు తీసుకురండి కుడి మెదడులోకి.
సేమ్ ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు. రైట్ బ్రెయిన్లో బ్రీతింగ్ వెనక్కి, బ్రీత్ అవుట్ ముందుకి. కుడి మెదడులో ధ్యాస పెట్టాలి. ధ్యాస వెనుకకు ముందుకు జరుపుతూ ఉంటే శ్వాస అక్కడ జరిగి శుద్ధి జరుగుతూ ఉంటుంది. కుడి మెదడు, ఆ మెదడు తెల్లగా లొట్టలు లొట్టలు సొట్టలు సొట్టలుగా ఉంది చూడండి కుడి మెదడు. బ్రీతింగ్ వెనక్కి, బ్రీత్ అవుట్ ముందుకి. ఉచ్ఛ్వాస వెనక్కి, నిశ్వాస ముందుకి. ఉచ్ఛ్వాస వెనక్కి, నిశ్వాస ముందుకి. ఉచ్ఛ్వాస వెనక్కి, నిశ్వాస ముందుకి. ఉచ్ఛ్వాస వెనక్కి, నిశ్వాస ముందుకి. బ్రీతింగ్ వెనక్కి, బ్రీత్ అవుట్ ముందుకి. బ్రీతింగ్ వెనక్కి, బ్రీత్ అవుట్ ముందుకి. ఉచ్ఛ్వాస వెనక్కి, నిశ్వాస ముందుకి. కుడి మెదడు చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ తిమ్మిరి మంట వస్తూ ఉంటుంది. మనం ధ్యాస పెట్టగానే తిమ్మిరి స్టార్ట్ అవుతుంది, మంట నొప్పి స్టార్ట్ అవుతుంది, తల బరువు అవుతూ ఉంటుంది. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బ్రీతింగ్ వెనక్కి రైట్ బ్రెయిన్లో, బ్రీత్ అవుట్ ముందుకి రైట్ బ్రెయిన్లో. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్లోకి, రైట్ బ్రెయిన్ నుంచి లెఫ్ట్ బ్రెయిన్లోకి. బ్రీతింగ్ రైట్ బ్రెయిన్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రెయిన్ చేయాలి. తల కొంచెం అడ్డంగా కదులుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాస కుడి మెదడు, నిశ్వాస ఎడమ మెదడు. బ్రీతింగ్ రైట్ బ్రెయిన్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రెయిన్. బ్రీతింగ్ రైట్ బ్రెయిన్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రెయిన్. ఉచ్ఛ్వాస కుడి మెదడులోకి, నిశ్వాస ఎడమ మెదడులోకి. సమస్వరం ద్వారానే జరుగుతూ ఉంటుంది. బ్రీతింగ్ రైట్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు 4-8-5. బ్రీతింగ్ రైట్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. పాల భాగం నుదుటి భాగంపై ఎడమ నుంచి కుడికి బ్రీతింగ్, కుడి నుంచి ఎడమకు బ్రీత్ అవుట్. బ్రీతింగ్ రైట్ సైడ్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్ చేయాలి. కళ్ళు కూడా తిరుగుతాయి లోపల. కళ్ళు మూసి ఉన్నా కూడా కళ్ళు అటు ఇటు కదులుతాయి. ఎందుకంటే శ్వాస అటు ఇటు జరిగినప్పుడు కన్ను రెప్పల లోపల నుంచే తిరుగుతాయి. లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్. అట్లా తిరిగినప్పుడు ప్రక్రియ చక్కగా జరుగుతాయి. బ్రీతింగ్ రైట్ సైడ్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. నుదుటి భాగం పాల భాగంలో. ఓకే, ఇప్పుడు ధ్యాసను లెఫ్ట్ ఇయర్ చెవు బయట నుంచి చెవు లోపలికి తీసుకెళ్ళాలి. ధ్యాసను
అక్కడ లోపల తీసుకొచ్చి ఆపాలి. మళ్ళీ ఆ లోపల నుంచి బయటకు వదిలేయాలి. ఎడమ చెవులో ధ్యాస అంటే మన దృష్టిని చెవు బయట నుంచి చెవు లోపలికి తీసుకెళ్ళి కుంభించాలి. మళ్ళీ చెవు లోపల నుంచి బయటకు వదిలేయాలి. లెఫ్ట్ ఇయర్ ఎడమ చెవులో బయట నుంచి లోపలికి ధ్యాస, లోపల నుంచి బయటికి వదిలేయాలి. బ్రీతింగ్ లోపల ఇన్సైడ్, బ్రీత్ అవుట్ అవుట్ సైడ్ ఇయర్లో. ఇక్కడ ఏమవుతుంది, ఈ చెవులు వినకుండా ఇప్పుడు వాటికి ఆ నాలెడ్జ్ వస్తుంది, ఆ ఎనర్జీ వస్తుంది. ఇవి ఇష్టపడవు. ఇప్పుడు అంతా చెత్త చెదారం అంతా వింటున్నారు కదా, అక్కడ నుండి లేచిపోతారు. సరి అయిందే వింటారు. బ్రీతింగ్ లోపలికి, బ్రీత్ అవుట్ బయటికి. చెవులలో మీకు ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. బ్రీతింగ్ లెఫ్ట్ ఇయర్లో లోపలికి, బ్రీత్ అవుట్ బయటికి. కొంచెం దృష్టిని మీ ధ్యాస అంటే మీ ధ్యాసను తింపాలి. ఆడ శ్వాసను తీసుకెళ్ళలేరు. మీకు ధ్యాస ఎక్కడో శ్వాస అక్కడ అన్నది మీకు ప్రాక్టికల్గా రావాలంటే చేయగా అనుభవంలోకి వస్తుంది. స్వరజ్ఞానం అనంతమైంది. దీన్ని ప్రాక్టికాలిటీలో చేస్తున్నప్పుడు అనుభవంలోకి వస్తుంది. మీకు చెప్పగానే అర్థం కాదు. ఇప్పుడు ధ్యాస పై చెవు బయట నుంచి లోపలికి తీసుకెళ్ళండి. చెవు లోపలికి మధ్యలోకి వెళ్ళండి. కర్ణబేరు లోపలికి వెళ్ళాలి. అక్కడ ఆపండి. ఆ నుంచి మళ్ళీ వదిలేయండి. దృష్టిని ఇటు తీసుకురండి. బ్రీతింగ్ లోపలికి ఇన్సైడ్ లెఫ్ట్ ఇయర్లో, బ్రీత్ అవుట్ అవుట్ సైడ్. సేమ్ అదే ప్రక్రియ కుడి చెవులో. బ్రీతింగ్ లోపలికి, బ్రీత్ అవుట్ అవుట్ సైడ్. కుడి చెవు ధ్యాసను లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి లోపలికి లాగండి. మళ్ళీ లోపల నుంచి బయటకు నెట్టేయండి. ఒక ఎనర్జీ బయట నుంచి చెవు లోపలికి వస్తుంది, చెవులో నుంచి మళ్ళీ బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, రెండు చెవులు క్లీన్ అవుతూ ఉంటాయి, ఎనర్జైడ్ శక్తివంతం అవుతూ ఉంటాయి. బ్రీతింగ్ లోపలికి రైట్ ఇయర్లో, బ్రీత్ అవుట్ బయట సైడ్కి. బ్రీతింగ్ లోపలికి కుడి చెవులో, బ్రీత్ అవుట్ రైట్ సైడ్ బయటికి. బ్రీతింగ్ లోపలికి, బ్రీత్ అవుట్ బయటికి. ఇది చేస్తూ ఉంటే నీ చెవులు నీ వినికిడంతా మంచివే వింటావు. జ్ఞానాన్ని వింటావు, దైవాన్ని వింటావు, నీ అంతరాత్మను వింటావు, నిన్ను నువ్వు వింటావు. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి వినేది లోపలికి వెళ్ళి వింటావు. ఏది వినాలో వింటావు. ఓకే, రైట్. ఇప్పుడు సమస్వరం వీలైనంత వరకు లోపలికి కిందికి మూలాధారం వరకు తీసుకెళ్ళి ఈ మూలాధార చక్రాలలో ఉన్న లం వం రం యం హం చేస్తూ ఓంలోకి రావాలి. కొంచెం లోతుగా శ్వాసించండి, నిటారుగా ఉండాలి. అవన్నీ పలకాలి. అవన్నీ పలికితేనే ఏమవుతుంది, మూలాధారం నుంచి మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ పైకి వస్తుంది. ఈ స్థితికి ఆజ్ఞలోకి నీ చైతన్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, పరమశాంతి వస్తుంది. పరమశాంతి రావాలంటే ఈ మూలాధారం నుంచి అన్ని చక్రాలు ఉన్న ఇన్బ్యాలెన్సెస్ అన్ని బ్యాలెన్స్ అవ్వాలి. దానికి ఆ శబ్దాలను పలుకుతూ చేయాలి. ఓకే, లం వం రం యం హం. 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 బాడంతా కదులుతూ ఉంటుంది. అణువణువులో ప్రతి శక్తి కేంద్రాలు ఆ శబ్ద తరంగాలు విస్ఫోటనం చెందుతూ బాడీ మొత్తం
మొత్తం ఒక శక్తి ప్రకాశం అంతా పైకి విరజిమ్ముతూ ఉంటుంది. లం వం రం యం హం. లం వం రం యం హం. లం వం రం యం హం. లం వం రం యం. లం వం రం యం హం. లం వం రం యం హం. ఒక మూలాధారం నుంచి అరిపాదాల నుంచి ఒక శక్తి పైకి విరజిమ్ముతూ ఉంటుంది. దాంతో పాటు అనంతమైన ప్రకాశం కూడా సహస్రారానికి విరజిమ్ముతూ ఉన్న ప్రకాశ అనుభూతిని కలిగి ఉన్నాం. లం వం రం యం హం. లం వం రం యం హం. ఓకే మాస్టర్స్, ఇప్పుడు చక్కగా లోతుగా శ్వాసిస్తూ అకార ఉకార మకారాలతో కూడిన అహంకారం. ఈ అహంకారం ద్వారా ఏమవుతుంది, దేహంలోని అణువులో నుంచి ఆ శబ్దం ఓంకారం ధ్వనిస్తూ విస్ఫోటనం అవుతూ దేహంలోని అన్ని శక్తి కేంద్రాలు, అన్ని శరీరాలు, ఆర, మనసు, శుద్ధి, బుద్ధి అన్ని శుద్ధి అవుతూ ఉంటాయి. ఓకే, దీర్ఘంగా శ్వాసిస్తూ ఓంకారం చేద్దాం. ఔం. 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 ఔం.
Um, 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 ఓకే మాస్టర్స్. ఇప్పుడు చక్కగా భృకుటిపై ధ్యాస పెట్టి దృష్టిని పైకి నిలిపి దృష్టిని పైకి నిలిపి శాంభవి ముద్రలో సాక్షిగా ఉందాం. ఆజ్ఞ టు సహస్రార, సహస్రార టు ఆజ్ఞ. మీ శ్వాస కదిలితే ఆజ్ఞ నుంచి పైకి వెళ్ళాలి సహస్రారంలోకి. మళ్ళీ ఆడ కుంభించి మళ్ళీ ఆజ్ఞలో తీసుకొచ్చి ఆపాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి. లేదు, అలా దృష్టిని పైకి నిలిపి ఉంచండి. దృష్టి పైకి నిలిపితే చాలు, మనసు ఆగుతుంది, శ్వాస ఆగుతుంది. అప్పుడు మీకేంటో తెలుస్తూ ఉంటుంది, మీరు తెలుసుకోవాల్సింది తెలుస్తుంది ఇక్కడ. ఓకే, శాంభవి ముద్రలో సాక్షిగా ఉందాం. అలా ఉండిపోండి.
सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, सर्वप्राणिकोटि सुखिनो भवन्तु, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। సమస్త మానవాళి ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఆత్మజ్ఞానంతో ఆనందంతో దీర్ఘాయువుతో వర్ధిల్లుదురుగాక. సమస్త మానవాళి హృదయాలు ఆ దైవ హృదయంతో సదా అనుసంధానమై ఆ ప్రేమ తత్వాన్ని కలిగి ఉందురుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. చివరి 2 నిమిషాలు ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. చివరి నిమిషం. పరమ గురువులకు, విశ్వగురువులకు, సప్తర్షులకు, శంబాల మాస్టర్స్కు, సిద్ధాశ్రమ యోగులకు, సకల సృష్టికి, సకల లోకవాసులకి ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందరో మహాత్ములు, ఎందరో మహానుభావులు, వారందరికీ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. 30 seconds. 20 seconds. 10 seconds. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులు చేసి కళ్ళపై ఒక 5 seconds ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులు రిలీజ్ చేస్తూ కళ్ళను మెల్లమెల్లగా తెరుస్తూ చిరునవ్వుతో ఆనందంతో ఈ ధ్యాన యోగం నుంచి బయటకు వద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఎవరైనా అనుభవాలు షేర్ చేసుకోవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్తే మా గురువు గారు, థ్యాంక్ యూ అండి. చాలా బాగా వచ్చింది. కార్తీక మాసం మొదటి రోజు పూజ చేసుకొని అలా పూజుకుంటే ప్రశాంతంగా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. సుధా గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. అదే ఈ రోజు కూడా ప్రాసెస్ బాగుంది. ఫస్ట్ అంతా బాగుంది సార్. సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ నాకు లోపల నుంచి ఓంకారం వచ్చేసింది. ఆ అరగంట 40 minutes ఏమో మరి తెలియదు, కానీ చాలాసేపు ఓంకారం వస్తూనే ఉండింది. తర్వాత ఈరోజు పంచ జ్ఞానేంద్రియాలలో ఆ ఓంకారంతో క్లీనింగ్ చేసుకున్నాను సార్. ఆ 2 కళ్ళ లోపలికి, మళ్ళా ముక్కు లోపలికి, మళ్ళా అంగిల్ దగ్గర, ఈ చెవుల దగ్గర, తర్వాత ఈ స్కిన్ అంతా కూడా ఓంకారంతోనే అలా అక్కడ చాలా సేపు నడిచింది సార్. ఆ పంచ జ్ఞానేంద్రియాలని బాహ్యంగానే ఆ ఓంకారం చెప్తూ అది క్లీన్ చేసుకుంది సార్. తర్వాత ఇంకా లాస్ట్ కు ఇంకా 1/2 hour 40 minutes అయిపోయింది. చాలా టైమే పట్టింది అప్పుడు. అదంతా ఓంకారం అలా నడుస్తూనే ఉంది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా మూలాధార చక్రంలో కదలిక వచ్చింది సార్. అప్పుడు వస్తే నాకు అర్థమైంది ఇప్పుడు అమ్మవారు ఇక్కడ లేస్తోంది అని. మళ్ళీ నేను ఒక ప్రశాంతంగా, నాకు ఒక ప్రశాంతత కలిగేటట్టుగా, నాకు ఆనందం కలిగేటట్టుగా, నేను ఎంజాయ్ చేసేటట్టుగానే మీరు లేవాలి అని మళ్ళీ నేను అదే కోరుకున్నాను.
అంటే నేను దానికి ముందు ఆ, అమ్మ 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 అని ఒక ప్రేమగా పిలిచానండి. అసలు ఆ వాయిస్, ఆ ప్రేమ ఆ, నాకు ఆ టైంలో అట్లా వచ్చేసింది. నాకు అక్కడ కనిపిస్తుంది ఆమె మూడు చుట్ల పెట్టుకొని ఆ కుండలో కూర్చోన్నట్టు. ఆ తల చిన్న తలగా ఉంది, దోక కొంచెం దగ్గరగా, నోటి దగ్గరగా ఉంది, చూస్తున్నా నేను. కానీ నాకు ఒకలాంటి ప్రేమ వచ్చేసింది. ఆమెని అమ్మ 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 అని ఎలా ప్రేమగా పిలుస్తూ ఉన్నా నేను. ఆ ఆ పిలుపుకో ఆ కుండలో అంతా ఆ పిలుపు వెళ్ళిందండి. అప్పుడు నెమ్మదిగా ఆమె పైకి వచ్చేసి ఆమ్, తల మీద నిలబడింది. అంటే కరెక్ట్ గా నా నుదుర పైకి తన తల వచ్చేటట్టు. చాలా తలలు ఉన్నాయి అప్పుడు ఆ పాముకి. చాలా సేపు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఎదురుగా వచ్చేసి నా ఎదురుగా వచ్చి ఎదురుగా చుట్టలు చుట్టుకొని వచ్చి ఉండింది. అది కొంచెంసేపు ఉండింది. ఆ తర్వాత మళ్ళీ ఏంటోనండి, సడన్ గా నా నా కాళ్ళ మొదలుకొని చుట్టడం మొదలు పెట్టిందండి అది. ఈ కాలంతా చుట్టేసేసింది. ఈ రైట్ లెఫ్ట్ రెండు కాళ్ళు పాకుతూ వచ్చేసి మొత్తం చుట్టేసింది. మొత్తం చుట్టేసి ఇంకా నడుం భాగం అంతా చుట్టేసేసి పైదాకా చుట్టేసి ఇంకా చేతులంతా చుట్టేసింది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం చుట్టేసేసి ఈ మెడ కూడా చుట్టేసి, మెడ దగ్గర ఏదో వెనక భాగంలో ఏదో కొరికింది ఒక్కరవ. అది కూడా నాకు తెలుస్తుండింది కొరికింది. తర్వాత ఈ గొంతు దగ్గర అంతా కూడా చుట్టేసింది. గొంతు దగ్గర కూడా బాగా కాసేపు ఉండింది, చుట్టింది. తర్వాత ఈ తల మొహం అన్ని చుట్టేసేసిందండి. నేను అన్నాను, నాకేం భయం లేదు, ఈ శరీరం అంతా మీకు వదిలేశాను, ఈ శరీరం అంతా మీదే అని చెప్పి నేను చెప్తున్నా. అంతా తిరిగేసేసి తలపైన అలా నిలబడింది. మళ్ళీ ఇంకా సేపు అయిన తర్వాత ఒక మ్, ఆ, అంటే పెద్ద చుట్టల్లాగా అయిపోయింది. ఖాళీ గ్యాప్ వచ్చింది. నేనేమో సెంటర్ లో కూర్చున్నాను. ఇప్పుడు ఆ తోక అంతా రౌండ్ గా ఉండి పైన తల పెట్టి నిలబడింది సార్. అంటే లోపలంతా గ్యాప్, అంటే ఒక పిరమిడ్ లో నేను కూర్చుంటే ఎలా ఉంటుంది, చుట్టూరు గ్యాప్ ఎలా ఉంటుంది, అలాగా ఆమె ఎలా రౌండ్ గా చుట్టలు చుట్టి ఆ తల పైన అలా నిలబడింది. నేను అప్పుడు అంత ప్రశాంతతను పొందానంటే ఇంక అసలు అటువంటి శాంతి, అంటే ప్రశాంతత ఏంటో తెలియదు. ప్రశాంతంగా నేను అంటున్నా, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా శాంతిగా ఉంది, మీరు ఇలాగే ఉండండి, ఇలాగే ఉండండి, నేను అడుగుతూనే ఉన్నాను. ఆమె దివ్య జ్ఞాన ప్రకాశం వస్తోంది అని ఒక మాట వినిపించింది నాకు. ఆ తర్వాత అది చాలా సేపు ఉండింది సార్ తల మీద. అలాగా నేనేమో లోపలేమో ధ్యానం చేసుకుంటున్నాను, ఆమెమో పిరమిడ్ లాగా అంత హైట్ లో వెళ్ళి ఆమె తల ఎత్తి బాగా, అప్పుడు ఒక తలే అప్పుడు అలా చూస్తూ ఉంది. అది అలాగా ఉంది. అది చాలా సేపు అయిన తర్వాత ఎండ్ అయిపోతున్నది. అప్పుడు మీరు ఇంకా లమ్ అవి చెప్తున్నారు, అవన్నీ నాకు వినిపిస్తున్నాయి కానీ నేను ఫాలో అవ్వట్లేదు. ఇంకా అప్పుడు అది నెమ్మదిగా ఆ మళ్ళీ ఒక చిన్నది అయిపోయింది సార్ కుండల్ని. మళ్ళీ నెమ్మదిగా నెమ్మదిగా నా ఏం, వెన్నెముకలో నుంచి మళ్ళీ ఆ కుండలోకి వెళ్ళిపోయి రౌండ్ గా ప్రశాంతంగా తిరిగి ప్రశాంతంగా కూర్చునేసిందండి. ఇంకా ఆ తర్వాత అయితే నాకు ఎంత ప్రశాంతత ఉందంటే అసలు ఎక్కడున్నానా నేను అని నాకు ఆ తెలియలేదు సార్. అంత బాగుండింది. ఈ ఓంకారం వెళ్తున్నప్పుడు కూడా అంతే. ఈ ఓంకారం నేను పరమగురి మండలికి వెళ్ళాలి అని అనుకున్నాను, అంతే ఆ ఓంకారం సౌండ్ పరమగురి మండలికి వెళ్ళిపోయింది. ఆ, కంచి కామాక్షి అమ్మ వారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ శంకరాచార్యుల ఆమ్, ఆ, అక్కడ ఆ సమాధి లాంటివి అవి ఉన్నాయి అక్కడ. ఆ, అక్కడ తిరిగేసింది అంతా. అసలు హిమాలయ పర్వతాలు ఎనర్జీ సార్, తిరిగిందంతా ఎనర్జీనే. హిమాలయ పర్వతాల చుట్టూ వెళ్ళాలి అనుకున్నా నేను, ఎనర్జీ హిమాలయ పర్వతాలు అంతా తిరిగింది. అసలు ఏంటో ఒక ఒక చెప్పలేనంత స్థితిలో ఉంది సార్ ఇవాళ నాకు. అంత అది ఆనందము, ప్రశాంతము, దానికి మించింది ఏదో ఉంది నా దగ్గర అని నాకు అనిపించింది. సో ఎస్. పరమ గురువులకి, విశ్వ గురువులకి, సప్త ఋషులకి, ఋషి పత్నులకు, భీమైసార్ గురు పరంపరలకు, ఈ సమస్త సృష్టికి, ఈ కుండల్ని మాతకు అందరికీ కూడా నేను మీరు మీతో పాటు వచ్చేసి టీం కి అందరికీ కూడా నేను తల వంచి నమస్కరించి మీకు అందరికి ఎన్నో వేల నమస్కారాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. రియల్ మ్యాన్ ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్తే తల్లి, చెప్పండి. ఇది మస్తు ఎనర్జీ వచ్చింది సార్. అయితే సంస్మరణ చేసిన కానించి ఇక మీ మాటలు వినిపించటం లేదు, ఏది లేదు. ఇక నాకు ఒక తోటలు, వనాలు అవన్నీ అన్ని ఇలా సినిమాలలో చూపిస్తారు చూడు మాస్టర్,
ఉమ్, అట్లా అవుపిస్తున్నాయి. నాలోకి వెళ్ళి చెట్లు పీకేసినట్టు అవుతుంది. ఇట్లా ఉమ్, పెరుగు తోడు పెట్టినట్టు అవుపిస్తుంది. ఇక ఉమ్. మీ మాట సమస్వరం అంటే ఇట్లా మళ్ళీ పీల్చినాక ముక్కు ముయ్యాలనా మాస్టర్? నాకు అది అర్థం కాలేదు. ముక్కు మూయాల్సిన అవసరం లేదమ్మా. రెండు ముక్కులకి వెళ్ళి శ్వాస నడవడం సమస్వరం అంటే ఇప్పుడు ఏదో ఒక దాంట్లోకి వెళ్ళి నడిచే శ్వాస రెండింటికి వెళ్ళి ఆహా, గమనించడమేగా. గమనించడం కాదమ్మా. అనులోమ విలోమం చేసిన తర్వాత సమస్వరంలోకి వెళ్తుంది శ్వాస. దాన్ని గమనించాల్సిన ఏం లేదు, గొంతు దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అదే అది ఇక అయినాక ఇక మీ మాటలు నాకు వినిపించలేదు. మొత్తం ఇక అవి ఆ తోటలు అవన్నీ ఇట్లా ఉమ్, సినిమాలలో చూపిస్తారు చూడు, అట్లా చూపిస్తా ఉన్నాయి. ఉమ్, ఉమ్. చాలా ఎనర్జీ, ఓకే, చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. చేయండి, రెగ్యులర్ చేస్తూ అన్నీ తెలుసుకుంటూ చేయండి. చేసిన కొద్దీ మీకే అన్నీ అర్థమవుతాయి లోపలికి వెళ్ళి. ఆ, మీలో మీలో ఉన్న సరికాని అంతా హీల్ అవుతూ ఉంటాయి. మనలో సరికాని అన్ని బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సరి అయినదంతా లోపల నుంచి తెలుస్తూ ఉంటాయి. ఆ చెట్లు వీకినట్టు స్వామి. చెట్లు వీకడం అంటే మనలో ఉన్నాయన్ని తీసేసుడు అని అర్థం. ఆహా, అదే నాకు అదే అర్థమైంది అంతేనా. సరికాని అని వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు అంత స్థిత చెట్లు అంటే నాటుకొని అది బాగా పెరిగింది కదా. అట్లానే ఆ, మన నమ్మకాలు, మన భయాలు, మన అన్ని అనేక జన్మల నుంచి అన్ని అస్థితమైనవి ఉన్నాయి. అవన్నీ తీసేస్తేనే ఇప్పుడు ఆ లోపల ఉన్న ఆ పరమశాంతిలో కనెక్ట్ అవుతాం. జరగాల్సిందంతా జరిపిస్తారు, జరిపిస్తుంది అమ్మాయి. ఆ విశ్వాసంతో చేస్తూ వెళ్ళండి. అమ్మపై దైవంపై విశ్వాసం ఉంచండి, మీపై మీరు విశ్వాసం ఉండి చేయండి. ఇష్టంతో రండి, ఇష్టంతో చేయండి. ఆ, థ్యాంక్ యూ అమ్మా. చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్.